ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా పరుగులు తీస్తూ ఉంటాం. దేనికోసం అంటే సంపాదన కదండి. డబ్బుల కోసము పరుగులు తీస్తూ ఉంటాము. ఎంత పరుగులు తీస్తూ ఉంటామో, ఎంతగా ప్రయాసపడతా ఉంటామో, కొన్నిసార్లు మన శక్తికి మించింది మనం సంపాదిస్తూ ఉంటాం. కొన్నిసార్లు సమృద్ధిగా ఉన్నా కూడా ఇంకా సంపాదించాలా, ఇంకా కూడబెట్టుకోవాలా, ఇంకా రిచ్ అయిపోవాలా అని పరుగులు తీస్తూ ఉంటాం. వాక్యం చెప్తా ఉంది, మనం ఎంత డబ్బు వెనుక పరిగెత్తుతామో ఆ డబ్బు అలా ముందుకు పరిగెత్తుతూ ఉంటుందంట అండి. అందుకే డబ్బు సంపాదించడానికి ప్రయాసపడడం కాదు, కానీ నీకెంతలో ఉన్నావో, ఎంతగా దేవుడు నీకు ధనాన్ని ఇచ్చాడో అందులో హ్యాపీగా ఉంటూ, సంతోషంగా ఉంటూ, నీతిగా జీవించడం నేర్చుకోవాలండి. డబ్బుల కోసం పరిగెత్తడం కాదు, కానీ నీతిమంతులుగా ఈ లోకంలో ఉండడానికి మనం ప్రయాసపడాలంట, పరుగులు తీయాలంట. ఒకసారి చదువుకుందాం. సామెతలు 11:28. ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. హల్లెలూయా. ధనం చుట్టూ పరిగెత్తే వాళ్ళు పాడైపోతారని వాక్యం చెప్తా ఉందండి. కానీ ఎవరైతే రైచియస్గా ఉంటారో, నీతిమంతులుగా ఉంటారో, న్యాయంగా ఈ లోకంలో బ్రతుకుతారో వాళ్ళు దినము వృద్ధి నొందుతారంట, ప్రాఫిట్ అవుతారంట. వాళ్ళు ఎక్కువగా వర్ధిల్లుతూ ఉంటారు. ధనం ఎక్కువ వారి దగ్గర లేకపోవచ్చు, కానీ అన్ని విషయంలో వారు సఫిషియెంట్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. సో సంతోషంగా ఉంటారండి. వాళ్ళలో ఎటువంటి బాధ వేదన ఉండదు, అసంతృప్తి ఉండదు. సో ఈ లోకంలో ధనవంతులుగా ఉండడానికి ప్రయాసపడకుండా నీతిమంతులుగా ఉండడానికి ప్రయాసపడదాం, పరుగులు తీద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.